నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వడ్డించేవాడు మనవాడైతే కడపంక్తిలో ఉన్న పంచభక్ష పరమాన్నాలు దక్కుతాయి. అందుకే వైసీపీ ఏలుబడిలో అస్మదీయులకు వ్యవస్థలను కట్టబెట్టారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇక కడపలో అయితే చేసిందే చట్టం, చెప్పిందే న్యాయం అన్నట్లు వ్యవహారాలు నడిచాయి. పులివెందులలో అవినాష్ రెడ్డి సొంత బావ ఓ వెంచర్ వేసి బిల్డింగ్ కట్టడం ప్రారంభించారు. కనీసం 2 కోట్ల రూపాయలు కూడా చేయని బిల్డింగ్ ను 12 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసింది పర్యాటక శాఖ. అంటే ఒకరోజు ఒప్పందంతో అవినాష్ రెడ్డి బావకు చేకూర్చిన ఆదాయం అక్షరాల 10 కోట్ల రూపాయలు. వైసీపీ నేతగా చలామణి అవుతున్న అవినాష్ రెడ్డి బావ పులివెందులలో 1.5 ఎకరం స్థలంలో ఒక వెంచర్ వేశారు. అక్కడ స్థలం విలువ అంతంత మాత్రమే. అక్కడ వేసిన పిల్లర్లు, స్లాబ్ ఖర్చు 2 కోట్లు కూడా చేయదు. ఇక వాస్తవానికి ఆ ప్రాంతంలో కొనుగోలు చేసేవారు కూడా తక్కువ. కనీసం అద్దెకు ఉండేవారు కూడా ఎవరూ ముందుకు రారు. అక్కడ బిల్డింగ్ కట్టడంతో అంత ఆశ్చర్యంగా చూశారు. కానీ అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇలా నిర్మాణంలో ఉన్న భవనాన్ని ఏకంగా పర్యాటక శాఖతో కొనుగోలు చేయించారు అప్పటి కలెక్టర్. పులివెందులలో 4 స్టార్ హోటల్ కట్టేందుకు సగం కట్టిన భవనం రెడీగా ఉందని, 2.5 ఎకరాలు ఉందని కడప జిల్లా కలెక్టర్ పర్యాటక శాఖకు ప్రత్యేక రిక్వెస్ట్ చేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఆదేశాలు రావడంతో పర్యాటక శాఖ అధికారులు 12,50,00,000 చెల్లించి కొనుగోలు చేసింది. ఏకంగా అవినాష్ బావ ఖాతాలో 10.5 కోట్ల రూపాయల ఆదాయం చేరిపోయింది. వాస్తవానికి అక్కడ భవనం కట్టింది 1.5 ఎకరం స్థలంలోనే. అయితే కలెక్టర్ మాత్రం 2.5 ఎకరాల్లో ఉందని చెప్పడం విశేషం. అంత స్థలం లేకున్నా ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆదేశాలు రావడంతో పర్యాటక శాఖ అధికారులు కొనేశారు. పన్నుల రూపంలో ప్రజల నుంచి సేకరించిన ఈ ఆదాయాన్ని గత 5 ఏళ్లలో వైసీపీ పాలకులు ఎలా పంచుకున్నారో ఈ ఘటన తెలియజేస్తుంది. ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. ఖజానా అంటే తమ సొంత సొమ్ముగా భావించి వైసీపీ పాలకులు పంచుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ దారుణాలు బయటపడుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి. మరి ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.